అందరూ భోజనం చేసే వాళ్ళందరూ కూడా అయిపోగానే ఇటు రావాలి చెబుతానికి వచ్చారు. వారందరినీ కూడా మనం సాధారణంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతూ అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. దేవుడు పుట్టిన కులంలో పుట్టిన మీరందరూ ఈ భారతదేశ నిర్మాణంలో, భారతదేశ ఔన్నత్యంలో, భారతదేశ నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి యాదవ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా ఐకమత్యంగా కలిసి మెలిసి ముందుకు సాగాలని, నేను ఈ నియోజకవర్గానికి 2018లో తొలిసారిగా వచ్చినప్పుడు, 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అలాగే 2024లో మళ్ళా కొన్ని పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తే, నేను 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో సోదరుడు సర్నాల తిరుపతిరావుని జెడ్పీటీసీ సభ్యుడిగా నిలబెట్టి అప్పుడు జెడ్పీటీసీగా గెలిపించుకున్నా. కొన్ని అనుకోని అనూహ్య పరిణామాల్లో అతన్ని నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ పార్టీకే మేము అండగా ఉంటాం, పార్టీ తప్పితే మా కులం కాదు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని చెప్పి మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా యాదవులు అత్యధికంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నాకు మద్దతిచ్చి గెలిపించిన అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు కాకుండా ఆయన ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఒక్క మగాడి పల్లా శ్రీనివాసరావు గారు 95,000, 96,000 మెజార్టీతో గెలిచారు. అట్లాగే ఎందరో మహానుభావులు అందరూ మీ జాతి ఔన్నత్యానికి, ఉన్నతికి కృషి చేస్తా ఉన్నారు. యాదవ సామాజిక వర్గంలో కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, కమ్మ సామాజిక వర్గంలో ఉన్నట్టు అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నారు. ఎక్కువగా కుల వృత్తి, జీవన వృత్తి, పశువుల పెంపకం దగ్గర నుంచి వ్యాపారాల్లో రకరకాల దిశల్లో ఉన్నారు. నాకు అత్యంత ఆప్తమిత్రుడు ఉన్నాడు, చావలి శ్రీనివాసరావు గారు అని చెప్పి అమెరికాలో ఉంటారు, వాషింగ్టన్ డీసీలో. ఎందుకంటే ఆ మాట నేను ఇంతకుముందు ఎందుకు చెప్పానంటే, అతి కొద్ది స్థాయి నుంచి ఆర్థికంగా అతి పై స్థాయి దాకా మీ సామాజిక వర్గంలో ఉన్నారని చెప్పి. ఆ చావలి శ్రీనివాసరావు గారిది గుంటూరు, వాళ్ళ తండ్రి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4వ తరగతి ఉద్యోగి. అందరిలాగానే ఆయన సగటు మధ్యతరగతి కుటుంబం, కొడుకుని శుభ్రంగా చదివించుకుంటే ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి, అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత చిన్న చిన్న చదువుకుంటా చిరు ఉద్యోగాలతో మొదలెట్టి, తర్వాత దశల వారీగా ఆ ఉద్యోగాల్లో నుంచి రియల్ ఎస్టేట్, ఇక్కడ మన ఇండియాలో కాదు అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలి. ఆ చావలి శ్రీనివాస్ గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా, బ్రోకర్ గా ఒక లైసెన్స్ తీసుకున్నారు. తర్వాత దాంట్లో అంచెలంచెలుగా ముందుకెళ్లి తనే ఇల్లు కొనటం, అమ్మటం మొదలెట్టారు. ఆ తర్వాత స్థలాలు చూపించడం మొదలెట్టారు. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, అట్లాంటి చావలి శ్రీనివాస్ గారు వాషింగ్టన్ డీసీలో అత్యంత పెద్దదైనటువంటి మాలు పోయిన సంవత్సరం కొన్నాడు. అది 180 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. అంతేకాకుండా వాషింగ్టన్ డీసీలో ఎయిర్పోర్ట్ నుంచి సిటీ మధ్యలోకి వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అత్యంత ప్రాముఖ్యం కలిగిన స్థలాలు 400 ఎకరాల భూమి కొన్నాడు. అతని ఆస్తుల విలువ ఎంత అంటే, ఇప్పుడు అక్కడ అమెరికాలో ఒక 30 నుంచి 40 వేల కోట్లు. ఒక సాధారణ వ్యక్తి చదువుకున్నాడు, నిబంధనతో పనిచేశాడు, కింద స్థాయి నుంచి పైకి వెళ్ళి ఈ రోజు 40 వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాడంటే, మీ కులంలో ఇట్లా పశువులు కాపర్ల దగ్గర నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగే వాళ్ళు ఉన్నారు. అందరికీ ఆలంబన ఒకటే, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏమైతే ఆ రోజు 90వ దశకంలో సాఫ్ట్వేర్ ని రాష్ట్రానికి పరిచయం చేసి మన బిడ్డలు చదువుకునే అవకాశం కల్పించాడో, ఇక్కడే కులాలలో కుంపట్లో పడి కొన్ని చోట్ల కొట్లాడుకుంటా ఉన్నాం. కానీ ఎవరైతే ఆ భావనలు తొలగించుకొని ముందుకు సాగుతారో వాళ్ళందరూ ఉన్నతంగా ఎదుగుతారటానికి ఆ చావలి శ్రీనివాస్ గారి ఉదాహరణ. కాబట్టి మీరందరూ ఐకమత్యంగా కలిసికట్టుగా ఉండి మనం అందరం ఉన్నతంగా ఎదుగుదాం, ఎదగాల్సిన వాళ్ళకి చేయూతనిద్దాం అని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే పెళ్లిళ్ళు, కార్యక్రమాలు, ఈరోజు చాలా మంచి రోజు.
మీ అందరికి కూడా చాలా బంధువుల్లో, స్నేహితుల్లో పెళ్లిళ్ళు, వివాహాలు, శుభకార్యాలు చాలా ఉన్నాయి. కానీ నాకు హైదరాబాద్ లో అతి ముఖ్యమైన ఫంక్షన్లు ఉన్నాయి. ఈ రోజు ఉదయమే నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితులు. ఉదయం 10 గంటలకు ఆయన కుమారుడి పెళ్లి నేను వెళ్ళవలసి ఉంది. కానీ చిట్టిబాబు గారు వచ్చి మీరు ఉండాల్సిందే, మా కార్యక్రమానికి హాజరై వెళ్ళాల్సిందే అంటే ఆ కార్యక్రమానికి మేనేజ్ కూడా ఇక్కడ ఉన్నాను. మీ అందరినీ కలవటం నేను అదృష్టంగా, ఎందుకంటే నేను యాదవులు నా దగ్గరికి ఎవరు వచ్చినా దేవుడు బిడ్డలు నా దగ్గరికి వచ్చారు, ఆ దేవుడు వారసులు నా దగ్గరికి వచ్చారని ఫీల్ అవుతారు. కాబట్టి ఈ రోజు ఇంతమంది అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, సోదరుల్ని కలవటం నా సంతోషం, నాకు చాలా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ సంఘ సభ్యులు, అట్లాగే పెద్ద ఆయన మన పటాపంచల నరసింహారావు గారు, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఉన్నాడు, అందరూ ఎన్టీఆర్ ని పిలిపించుకునే, అట్లాగే మన సోదరులందరికీ కూడా నా హృదయ దాసర ఉమా గారు అందరికీ, వేదికలు అలంకరించిన పెద్దలకి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మంది ముఖ్యులు నాకు అందరూ దాదాపుగా తెలిసండి. అందరితో కలిసి నేను పనిచేసిన వాడిని. మా కొక్కల తిరుపతిరావు గారి దగ్గర నుంచి మన జడరాంబాబు దాకా, అట్లాగే మన తమ్ముడు అర్జున్ దాకా, అట్లే గోపాలస్వామి, ఆదినారాయణ గారు అందరూ. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి మీలో భాగస్వామ్యం చేసినందుకు మైలవరం యాదవ సంఘం మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్తే.